నమస్తే. ఏం పేరు? నా పేరు చంద్రశేఖరం. ఎట్లుంది గడిచిన 5 ఐదు బాగా పాలన ఉంది, సుభిష్టిగా ఉంది. అన్ని అన్ని సాధిస్తున్నారు, అన్ని జరిగినాయి. ఏమేం జరిగినాయి మీకు? రైతు భరోసా జరిగింది, తర్వాత ఇల్లు వచ్చినాయి, తర్వాత పెన్షన్లు వచ్చినాయి, అన్ని బియ్యం ఇస్తున్నాడు, అన్ని జరిగినాయి. అనుకున్నవన్నీ సాధిస్తుంది అంతవరకు. చంద్రబాబు నాయుడు కూడా ఇస్తానేసని అంటున్నారు, మళ్ళీ అధికారం ఇయ్యానంటే. అది అధికారం ఇచ్చే తొలి కూడా మాయ మాటలు చెప్పి అన్ని 100 వాగ్దానాలు ఇచ్చిండు, ఒకటి సాధించలేదు. వాళ్ళ కమిటీ మెంబర్లకి వాళ్ళ పోస్టర్స్ వాళ్ళ పార్టీ వాళ్ళకే జరిగి ఉంది, కానీ మాకేమీ లేదు. పక్క పార్టీ వాడు ఎదురు లేదు. ఇప్పుడు వీడికి ఆడి లేదు, ఈడి లేదు, కులం లేదు, మతం లేదు, అన్ని విద్యాలకు కూడా వీడు ఇస్తున్నాడు, రాసం చేస్తున్నాడు. అది అమ్మ మీకు ఎట్లా అనిపిస్తుంది జగన్ గారు? మాకు జగనే రావాలి. ఎందుకు? ఎందుకు? మా కొడుకు నింపినాడు కాబట్టి మాకు ఆడే కావాలి, మా జగన్ అన్నే కావాలి. చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు వెళ్ళినాడు, మేము 5 పైసలు అందరూ పొందలేదు, రూపాయి పొందలేదు. జగన్ అన్న వచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు, మా ఇంట్లో 3 పెన్షన్లు, మరి నాకు 18,000 పడతాయి. రుణమాఫీ అయ్యింది, డోకరీది. మాకు ఇంకేటి కావాలి? మా కడుపు నింపినప్పుడు మాకు ఆడే కావాలి. మా ప్రభుత్వంకి ఆడే మాకు కావాలి. మా పేదలకు రక్షణ చేసినాడు కాబట్టి ఆడే మాకు కావాలి. ఇది పేదల ప్రభుత్వమే అంటారా? పేదల ప్రభుత్వం ఇది, పేదలకు పెంచినాడు కాబట్టి పేదల ప్రభుత్వమే ఇది. జగన్ అన్న మాకు అన్నిటికీ ఉపకారం చేసినాడు. ఆడు మా కాసిన కొడుకు మేము వెనకెట్టి ఆడికి ముందెడతాం, నమస్కరిస్తాం, తెలుసా? మాకు ఆడే రావాల. చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఇంటికి ఒక జాబ్ ఇస్తాను, నాకు ఓట్లు వేస్తే నేను గెలిచిపోతే ఇంటికి ఒక జాబ్ ఇస్తాను అన్నాడు కదా. మన ఇంట్లో కుర్రోళ్ళు లేరు, మనకు జాబులు ఎవరు కదా, ఉన్నోళ్ళకి కూడా ఇవ్వలేదు. ఇల్లు లేదు నాకు. నా 5 సంవత్సరాలు నీ గూడి నేను తిరిగాను. నాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాకు ఇల్లు ఇవ్వలేదు, తెలుసా? ఇల్లు ఇవ్వకపోతే జగన్ బాబు వచ్చాడు, అప్పుడు నాకు ఇల్లు ఇచ్చినాడు. ఇల్లు కట్టుకున్నాను, నాది అని నా గూటిని నేను కదా. 3,000 పెన్షన్ ఇస్తాడు, 35 కేజీలు బియ్యం ఇస్తాడు, డాక్టర్ రుణమాఫీ చేశాడు. మాకు ఇంకేటి కావాలి? ఇంకా దేశం వల్ల మాకు అదే అంతవరకు ఆడు అమలు పరిచాడు, అంతవరకు ఇచ్చినాడు, మాకు అదే చాలు. ఆడు సాధించినాడు, మేము ఆడ కోటేస్తాము, ఆడ గెలిపిస్తాం. ఈ డాక్టర్లు సమయానికి వచ్చి మీకు చెకప్లు అవి చేస్తున్నారు? కళ్ళు చెకప్లు చేస్తుండ్రు, గుండె చెకప్ చేస్తుండ్రు, కిడ్నీ చెకప్లు చేస్తుండ్రు. ఇంకింట్లో ఒంట్లో జ్వరాలు గాని ఏవి గాని ఉంటే అవి చెకప్ చేసి అంటగే మందులు అక్కడ పట్టుకొని వస్తుండ్రు, మందులు ఇస్తుండ్రు. కళ్ళు గురిండి అంత హాస్పిటల్ తీసుకెళ్తాండ్రు, కిడ్నీలు అంత హాస్పిటల్ తీసుకెళ్తాండ్రు, ఉచితం చేయిస్తాను. అన్ని ఉచితం. మాకు ఎక్కడ మాకు లంచాలు గానీ మాకేటి లేదు, ఉచితం మాకు చేయి. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలి? జగనే రావాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి మీ పని మీరు చేశారు, మా పని మేము చేస్తాను కదా. మేము పొలం పని చేస్తాను, మీకు ఆ డ్యూటీ మీరు చేస్తారు. అవును పని వాళ్ళదే, కానీ గెలిచేది జగనే. గెలిచేది జగనే. మరి మీకు వద్దా జగన్ అన్న? ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.